రాజమండ్రిలోని భాష్యం విద్యా సంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కాని ఎస్టేట్లో నిర్వహించిన వేడుకలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ సకేశ్రామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు అందించిన ప్రోత్సాహమే భాష్యం విద్యా సంస్థల సక్సెస్ కు కారణమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు విస్తరించి త్వరలో జూనియర్ కళాశాలని కూడా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు చైర్మన్ భాష్యం రామకృష్ణ. ఈ వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజమహేంద్రవరం భాష్యం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు పేరెంట్స్ నమ్మకం, స్టూడెంట్స్ కృషి ఇవన్నీ కలిపి మరి 2001లో ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి ఈ 25 years రజతోత్సవాలకి ఈరోజు భారీ ఎత్తున మరి పేరెంట్స్ అందరిని ఆహ్వానించాం. అందరూ వచ్చి చేశారు కాబట్టి మా స్టాఫ్ ఒక ప్రణాళికాబద్ధమైన కృషితో ఈ 25 years నడపబట్టి ఈ క్రెడిట్ అంతా స్టాఫ్కే దక్కుతుంది. స్టాఫ్కి, పేరెంట్స్ అందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఉన్నాయండి. ఇప్పుడు ముందు సౌత్ ఇండియాను, తర్వాత నార్త్ ఇండియా కూడా ఎంటర్ అవుతామని ట్రై చేస్తున్నాం. జూనియర్ కాలేజ్ కూడా ఇంకా జూనియర్ కాలేజెస్ ప్రస్తుతం గుంటూరులో మాత్రమే ఉన్నాయి. తర్వాత మరి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ పెట్టడానికి చేస్తున్నాం. సరస్వతి గురు సో మచ్ శిరసాభివందనం సమర్పిస్తూ ఇన్స్టిట్యూషన్ అండ్ లీవింగ్ ఇట్ ఆల్ టు ది భరతమాతను స్తుతిస్తూ who have been helping them గోదావరి మాతను నృతిస్తూ to where they want to go in life. భాష్యం గురువులు reaching many విద్యార్థులకు కల్పతరులై సద్బోధను అందిస్తూ డెవలప్మెంట్స్ భాష్యం రాజమండ్రి శాఖ శాఖలుగా పరిడవిల్లి వెలసిల్లుతున్న ఈ శుభతరుణం ఇది. with a lot of advancement భారతావనికి స్వాతంత్రాన్ని సాధించి రాజ్యాంగ రూపకల్పన